ఈరోజు 23/1/2025 రోజున పీపల్పాడు గ్రామ పంచాయతీలో ప్రజాపాలన సందర్భం గ్రామ సభ జరిగింది. అందులో భాగంగా గవర్నమెంట్ వాళ్ళు 4 స్కీములను లాంచ్ చేయడం జరిగింది. 1 రైతు భరోసా, 2 ఇందిరమ్మ ఇండ్లు, 3 రేషన్ కార్డ్స్, 4 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ స్కీమ్లలో అధికారులు చెప్పిన విధంగా ఏ విధంగా ఉందంటే, రైతు భరోసాకు సంబంధించినది మాత్రమే ఒకటి క్లారిటీగా అనిపించింది మాకు. ఎందుకంటే గ్రామంలో 22 సర్వే నెంబర్లలో కలిసి దాదాపుగా 350 ఎకరాల భూమికి రైతు బంధు ఇవ్వడం లేదు అని ఒకటి మాత్రమే, అదొకటి భరోసాగా అనిపించింది. తర్వాత రేషన్ కార్డుల విషయానికి వచ్చినట్టయితే 186 రేషన్ కార్డులను గ్రామం ప్రజలు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కేవలం పెట్టుకున్న అప్లికేషన్ మాత్రమే గ్రామ సభలో చదవడం జరిగింది. కానీ 186 మంది పెట్టుకున్న అప్లికేషన్లు ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి అనే విషయాన్ని వాళ్ళు చెప్పలేకపోయారు అధికారులు. అది కరెక్ట్ కాదు. అందుకోసమని అసలైన నిజమైన లబ్ధిదారులకు 186 లబ్ధి పెట్టుకున్న లబ్ధిదారులలో ఎంతమందికి రేషన్ కార్డులు డిక్లేర్ చేసిరో ఇది క్లారిటీ చేయాలని మేము మా ఆర్టీఐ రక్షణ టీం తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మ భరోసా కింద రైతుకు ఒక కూలికి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఉపాధి హామీ పనిచేసేటువంటి వాళ్లకు 1 గుంట భూమి ఉన్నా కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని గవర్నమెంట్ చెప్తున్నది. ఆ విధంగా మరి 1 గుంట భూమి లేనటువంటి పేదవాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మ భరోసా కింద వచ్చే స్కీమ్ ఏదైతుందో 12,000 రూపాయలు నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి మాత్రమే కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ విధంగా కాకుండా వాళ్ళొక 20-30 పేర్లు చదివారు. దాంట్లో 10 పేర్ల వరకు మొత్తం భూమి ఉన్న వాళ్ళకే ఈ ఇందిరమ్మ ఆత్మ భరోసా కింద పేర్లు రావడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి గ్రామంలో ఉన్న వివిధ రాజకీయ నాయకులు, పార్టీ నాయకులు, పెద్దలు వాళ్ళందరూ కూడా కలిసి అసలు లబ్ధిదారులకు చేకూరే విధంగా మీరు అందరూ సహకరించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా 540 ఇళ్ళు గ్రామంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్లోనే చదివారు, కానీ దాంట్లో ఎవరికి ఇల్లు వచ్చాయనేది స్పష్టత ఇవ్వలేదు అధికారులు. ఇది కూడా తప్పకుండా అసలైన అర్హత కలిగిన వాళ్లకు, పేదవాళ్లకు, ఇల్లు మొత్తం లేని వాళ్లకు, భూమి లేని వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి అసలైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను కూడా వాళ్ళకే మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం గ్రామంలో ఉన్న అన్ని వివిధ పార్టీల నాయకులు కానీ, ప్రజా నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ, యువకులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరం కలిసి ఈ వచ్చినటువంటి 4 స్కీమ్లలో ఎవరెవరికి అయితే ఏ స్కీమ్లో ఎవరికైతే లబ్ధి చేకూరుతుందో వాళ్ళని గుర్తించి నిజమైనటువంటి లబ్ధిదారులకే మనం ఈ స్కీమ్లను అందే విధంగా ప్రయత్నం చేయాలని మేము మీ అందరికీ మనవి చేస్తున్నాము. మా ఆర్టీఐ రక్షణ టీం తరఫున ధన్యవాదాలు.